ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. నమస్తే అండి వీరాంజనేయులు గారు. నమస్కారం అండి. కొంతమంది ఇళ్లలో చూస్తుంటాం, పెళ్ళిళ్ళు ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా పెళ్ళిళ్ళు కుదరకపోతే కొంచెం ఇల్లు మార్చి చూడండి అమ్మా అని అంటూ ఉంటారు. అంటే మనం ఆస్ట్రాలజీనే చూస్తాం కదా, జాతకాన్నే చూస్తాం పెళ్ళికి సంబంధించి. ఇల్లును కూడా చూడాల్సిన అవసరం ఉందా? సో పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, లేటుగా అవుతున్నాయి, ఎన్నిసార్లు అయినా క్యాన్సిల్ అవుతున్నాయి అంటే ఆ ఇంటికి సంబంధం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి సంబంధం అనేది. ఎందుకంటే మనకి వాస్తు ఒక్కటే పెళ్ళిని నిర్ణయిస్తుంది అనేది రూల్ అవుట్ అసలు కాదు అది. దీనికి కొన్ని రకాల పరిస్థితులు ఏమంటే కుటుంబం పరిస్థితులు అయి ఉండొచ్చు, వ్యక్తిగత నిర్ణయాలు ఉండొచ్చు, ప్రయారిటీస్ ఉంటాయి కదా. నాకు ఆ ప్రయారిటీ, నాకు వాళ్ళు కావాలి, ఇట్లాంటి కావాలని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దాని ప్రయారిటీ బేస్ ఉంటాయి. కొంతమంది అంటే ఇంకొంచెం చూద్దాంలే, కొన్ని రోజులు ఆగుదాంలే అని కొంతమంది ఉంటారు. కొంతమంది జ్యోతిష్యం, మీరు అన్నట్టు జ్యోతిష ప్రకారంగా అది కూడా నిర్ణయించబడుతుంది అనమాట. తర్వాత సామాజిక అంశాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటితో పాటు వాస్తు కూడా ప్రభావం చేస్తుందండి. మీరు అనేది రైట్ క్వశ్చన్ అండి. ఇల్లు మారి చూడండి పెళ్ళి అవుతుందేమో, లేకపోతే పలానా గుడికి వెళ్ళి రండి పెళ్ళి అవుతుందేమో అని చెప్పేసి. ఆ గుడికి పోతే ఎందుకు అవుతుంది? ఆ గుడిలో అంత ప్రాపర్గా వాస్తు ఉండటం వల్ల, ఆ పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయ్యడం ఉండటం వలన మనకు అక్కడ పోతే మన మైండ్ సెట్ మారిద్ది. ఆ మైండ్ సెట్తో వచ్చి మళ్ళీ మనం చూస్తే మనకి తొందరగా కలిసి వస్తుంది అని అనుకున్న విషయం అయింది అనేది ఒకటి ఇదనమాట రూల్ అనమాట. లేకపోతే ఆ గుడికి వెళ్ళిన 3 రోజులు నిద్ర చేసారమ్మంటారు. అవును, నిద్ర చేయడం అంటే ఆ వాస్తు బాగుండటం వల్ల అక్కడ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ వైబ్రేషన్ మనకి బాడీకి ఆవహించడానికి టైం పడుతుంది. 3 రోజుల, 7 రోజుల, 11 రోజులు. కాశీలు అంటారు కానీ చెప్పండి, 7 రోజులు ఉండాలి, 30 రోజులు ఉండాలి, మీరు 9 నిద్రలు చేయాలని చెప్పేసి. ఎందుకంటే అన్ని రోజులు ఉంటేనే ఆ వాస్తు వాళ్ళకి పట్టింది. ఇది రూల్ అనమాట. సో అందుకని ఏదైనా గుడికి పోయి 3 రోజులు నిద్ర చేశారండి, లేదా పలానా క్షేత్రంకి వెళ్ళరండి అంటారనమాట. సో ఆ వాస్తు ఏదైతే ఉందో ఆ వాస్తు మనతో పాటు క్యారీ చేసుకుని వస్తాము. సో దీనికైతే దిక్సమే శుభోమన్యత అంటారు. అంటే ఏంటంటే దిక్కులు, దిశలు ఇవే మనకు సమతుల్యంగా ఉంటే ఆటోమేటిక్గా శుభకార్యాలు సులభంగా జరుగుతాయి అన్నమాట. శుభకార్యాలు సులభంగా జరగాలంటే మన దిక్కులు బాగుండాలి అది. సో ఇక్కడ ఏంటంటే మనకి ముఖ్యంగా సంబంధ బాంధవ్యాలు మీరు అన్నట్టు విషయాలకు వచ్చేసరికి, ఇది పెళ్లి రుసం అనేది మామూలుగా ఈవెన్ ఇంట్లో రిలేషన్షిప్స్ అయినా కానీ సంబంధ బాంధవ్యాలు బాగుండాలంటే నార్త్ వెస్ట్ కార్నర్ బాగుండాలన్నమాట. నార్త్ వెస్ట్ కార్నర్ అంటే వాయువు అన్నమాట. వాయువులో ఎలా ఉండాలంటే వెంటిలేషన్కి మనం బాగుంటామని చూసుకుంటాం. నార్త్ వెస్ట్ కార్నర్ ఏదో వాయువు కార్నర్ బాగుంది అనుకోండి, మన ఇంట్లో వాయువు ఏదైతే ఉందంటే బాగుందంటే ఆటోమేటిక్గా మన సంబంధ బాంధవ్యాలు, పరిచయాలు, నెట్వర్కింగ్, రిలేషన్షిప్స్, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ బాగుంటాయి. ట్రాన్సాక్షన్ మీన్స్ ఇక్కడ ఏంటంటే అది బిజినెస్ ట్రాన్సాక్షన్ అయ్యొచ్చు, మనం పెళ్లి సంబంధాలకు వెళ్ళి రావటం చూసుకోవటం, ఇది కూడా ట్రాన్సాక్షన్ అండి. అది కూడా ఒకసారి ఒక పెళ్లి సంబంధం వెళ్ళి చూసి వచ్చామా, లేదా మన దగ్గర ప్రపోజల్ వచ్చిందంటే ఒక ట్రాన్సాక్షన్ ఉన్నట్టు అనమాట. ఇవన్నీ బాగోవాలంటే వాయువు కార్నర్ బాగుండాలన్నమాట. వాయువు అని ఇంట్లో జనరల్ గా మేము చేసే మిస్టేక్స్ ఏంటి మీరు అబ్జర్వ్ చేసినవి? వాయువులో వచ్చేసరికి మెయిన్ ఏంటంటే చాలా మంది వాయువు దేనికి వాడాలంటే డెసిషన్ మేకింగ్ వాడాలి. డెసిషన్ మేకింగ్ వాడాలి. రెండోది అంటే లైట్ ఉండాలి, మోడరేట్ లైట్ ఉండాలి, గాలి వెలుతురు బాగా వచ్చేది ఉండాలన్నమాట. వాయువు అనేది అన్ని దాన్ని బ్లాక్ చేస్తారు. ఎట్లా అంటే బ్లాక్ చేయడం, అక్కడ ఏదో విండో పెట్టడం, లేకపోతే ఫుల్ విగ్రహాలు పెట్టడం, మొత్తం నింపేయటం, ఆ ఏరియా మొత్తం బ్లాక్ చేసేస్తారన్నమాట. అంటే ఎక్కువ ఐటమ్స్ పెట్టేస్తారు. అక్కడ లైట్గా ఉండాలి. మనం ఎప్పుడైతే 4 డైరెక్షన్స్ ఇల్లు తీసుకుంటే నైరుతులు హెవీ ఉండాలి, అక్కడి నుంచి స్లోగా వాయువు తగ్గాలి, అక్కడి నుంచి స్లోగా ఆగ్నేయంకలు తక్కువ వెయిట్ రావాలన్నమాట, బరువులు అనేది. మన వాళ్ళు ఏంటంటే వాయువు కూడా ఖాళీ అక్కడ పెట్టేస్తారు. కబోర్డ్ పెట్టేయటం, లేదా పెద్ద విగ్రహాలు పెట్టడం, తీసుకుని 4 బస్తాలు వేయటం, ఇవి చేస్తూ ఉంటారు అన్నమాట. సోఫా తీసుకొచ్చి అక్కడ వేస్తారు, సోఫా తీసుకొచ్చి, లేకపోతే చేలు ఖాళీని తీసుకొని అక్కడ పడేస్తారు మూల. వాయువు బ్లాక్ చేస్తారు. వాయువు బ్లాక్ ఎప్పుడైతే బ్లాక్ చేస్తారో ఆ ట్రాన్సాక్షన్స్ అనేది బ్లాక్ అవుతాయి అన్నమాట. ఈవెన్ బిజినెస్ అయినా కూడా. సో మనకి పెళ్లిళ్ళు, సంబంధాలు, సత్సంబంధాలు, ఈవెన్ భార్య భర్తల గొడవల విషయం కూడా వాయువు అనేది చాలా ప్రభావం చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ సంబంధ బాంధవ్యాల్లో కానీ, పరిచయాలు కానీ, నెట్వర్కింగ్ ఇటు కిందంటే వాయువు ఎంత బాగా మీరు అనుకూలంగా ఉంటే మీ ఇంట్లో కానీ, ఈవెన్ ఆఫీస్లో కానీ మీకు అంత బాగా కలిసి వస్తుంది అనమాట. రెండోది అండి ఈశాన్యంలో ఏంటంటే, ఈశాన్యం మనకి ఏంటంటే సాధారణంగా ఏంటంటే మనకి పాజిటివ్ ప్రాస్పెక్టివ్ గురించి వాడతాం అనమాట. అంటే పాజిటివ్ ఎనర్జీ చేయడానికి. ఈశాన్యంలో ఏదైనా లోపం ఉందనుకోండి, మన నిర్ణయతలో స్పష్టత కరువైద్ది అనమాట. ఎందుకంటే మనం డెసిషన్ కరెక్ట్గా చేయలేము, చేసినా కానీ అది యాక్యురేట్గా ఉండదు. ఆటోమేటిక్ మీకు ఇంటికి పెళ్లి సంబంధం వచ్చింది, మీరు నిర్ణయం బాగా తీసుకోలేకపోవచ్చు. ఆ టైంలో ఏదో లోపం కనిపెట్టేస్తారు. అది లోపం ట్రూ ఆఫ్ ఫాల్స్ తర్వాత విషయం. ఎందుకంటే ఒకసారి వచ్చిపోయిన తర్వాత మనం చేయలేం కాబట్టి. ఇది ఈశాన్య లోపం అంటే. నెక్స్ట్ నైరుతిలో ఏంటంటే కుటుంబం యొక్క గౌరవం, గొప్ప ఇవన్నీ కాపాడి నైరుతి బాగా అనుకూల స్థలం అనమాట. నైరుతి అంటే సౌత్ వెస్ట్ కార్నర్ అనమాట. సౌత్ వెస్ట్ కార్నర్ ఎంత బలంగా ఉంటే, ఎంత స్థిరంగా ఉంటే మన కుటుంబం కూడా అంత స్థిరంగా ఉంటుంది, అంత బాగా అభివృద్ధి చెందనమాట.
ఈ 3 దిశలు చాలా ఇంపార్టెంట్ అండి. దేనికి సంబంధించి, పెళ్ళికి సంబంధించి, పెళ్ళి డిలే అవుతున్నా కానీ, లేకపోతే పెళ్ళి అయిన తర్వాత కూడా పోస్ట్ మ్యారేజ్ తర్వాత కూడా ఇంట్లో బాగా రిలేషన్ బాగుండాలంటే, వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే అత్త కోడలికి మామ వీళ్ళకి బాగుండాలంటే ఈ 3 డైరెక్షన్స్ చాలా ఎక్కువ కేర్ తీసుకోవాలండి. ఏదంటే వాయువు నార్త్ వెస్ట్ కార్నర్, తర్వాత ఈశాన్ నార్త్ ఈస్ట్ కార్నర్, తర్వాత సౌత్ వెస్ట్ కార్నర్ అన్నమాట. దేనికి సంబంధ బాంధవ్యాలకి, తర్వాత పరిచయాలకి, ఆశీర్వాదాన్ని తీసుకోవటానికి, నిర్ణయ స్పష్టత రావటానికి, తర్వాత కుటుంబ గౌరవం పెరగటానికి, తర్వాత బాగా స్థిరమైన ఆలోచనలు అంటే స్టేబుల్ మెంటాలిటీ రావటానికి అనమాట. ఇవన్నీ ఉంటే మనకి ఆటోమేటిక్గా పెళ్లి సంబంధాలు ఖచ్చితంగా కుదురుతాయండి. ఓకే. దీంట్లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్ కూడా మాట్లాడుకోవాలి కదా. నెగిటివ్ లెస్ ఏంటంటే నార్త్ వెస్ట్ కార్నర్ మూసుకుపోతాయండి. అంటే వాయువు, ఇందాక మీరు అన్నట్టు వాయువు వాయువు మూసుకుపోకూడదు. వాయువు ఎప్పుడైతే మనం వెంటిలేషన్ లోపల రాదో ఆటోమేటిక్ మనకు అన్ని మూసుకుపోయినట్టే, ద్వారాలన్నీ. సో మన మైండ్ బయటకు పోదు, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింక్ ఆలోచించదు. ఆ తర్వాత వాయువులో అగైన్ చెత్త పెడతాం కొంతమంది చాలా నేను గమనించాను. ఈవెన్ ఆఫీసులో అయితే మరీ ఘోరం, గార్బేజ్ తీసుకుని ఆడబెట్టేస్తా ఉంటారు. అంటే ఆఫీస్ అంటే ఓకే, మనం 8 hours డ్యూటీ చేస్తాం, 8-9 hours కాబట్టి ఓకే మేనేజ్. ఇల్లు వచ్చేసరికి అది పర్మనెంట్. సో అందుకని ఇల్లు మారండి అని చాలా మంది సలహా ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత నార్త్ వెస్ట్ కార్నర్లో అంటే మనకి వాయువులు ఏదైతే ఉందో గాలి ప్రసరణ ముఖ్యం, ఇంపార్టెంట్ అండి. అంటే గాలి వెళ్తే ధారాళంగా రావాలి, ఎంత ధారాళంగా వస్తే మనం అంత ధారాళంగా అభివృద్ధి చెందుతాం అనమాట. అది లేకపోవటం ఈ మధ్య కాలంలో గమనించాను నేను. నార్త్ వెస్ట్ కార్నర్లో ఏదైతే వాయువులు స్టోర్ రూమ్ పెడుతున్నారండి కొంతమంది ఇళ్ళల్లో. స్టోర్ రూమ్ ల్యాప్ అంటే కొంచెం మ్యాసివ్ ఇళ్ళల్లో అయితే, అంటే విల్లా టైపు 3 BHK 4 BHK కట్టేళ్ళలో స్టోర్ రూమ్ లా చేస్తుంది నార్త్ వెస్ట్ కార్నర్. అది అసలు ఉండకూడదండి. ఓకే, నార్త్ వెస్ట్ లో స్టోర్ రూమ్స్ అసలు ఉండకూడదు. రెండోది, అక్కడ ఏదైనా స్టోర్ లేకపోయినా మీరు ఏదైనా ఐటమ్ తీసుకుని స్టోర్ చేసేస్తున్నారు, ఎప్పుడో వాడతాం, అక్కడ ఉండే ఇలా మూల ఖాళీ అక్కడ పడేస్తాం అనమాట. అస్సలు ఉండకూడదండి. తర్వాత టాయిలెట్స్ ఉండకూడదు. టాయిలెట్స్, వాష్రూమ్స్ అనేది నార్త్ ఈస్ట్ దాంట్లో అసలు నార్త్ ఈస్ట్లో అసలు ఉండకూడదు. అంటే ఈశాన్లో అసలు ఉండకూడదు. ఈశాన్లో ఏదైనా ఇంట్లో టాయిలెట్ కానీ, వాష్రూమ్ కానీ, వాష్ ఏరియా ఉందంటే అంతే కథం. మనిషి హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటారు కదండి. మనిషి హెల్త్ మీద అంటే ఆన్ ది హోల్ ప్రాస్పెక్టే బ్లాక్ అయిపోతుంది. ఆన్ ది అదే సంతాన లోపం, ఆ లోపం, ఈ లోపం, అన్ని లోపాలు వస్తాయి అనమాట వీళ్ళలో. తర్వాత మీరు అన్నట్టు ఇంటి పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్ అండి. నైరుతి మూలలో చాలా క్లీన్గా నీట్గా ఉంచుకోవాలి. ఎందుకంటే అది వాయుదేవుడికి సంబంధించిన స్థానం అనమాట. వాయుదేవుడి మంచి వాయువు వస్తే మనం మంచి ఆక్సిజన్ బ్రీత్ అవుతాం. చెడ్డ వచ్చిందనుకని అనేది అవుతాం బై డిఫాల్ట్. దీనివల్ల ఏంటంటే మనకు ముఖ్యంగా మనకేంటంటే కొన్ని సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. ఒకటి ఏంటంటే సంబంధాలు వస్తూ ఉంటాయి కానీ ముందలు సాగం, నెక్స్ట్ స్టెప్ అడగబడదు. అదే మనకు తెలిసిపోవచ్చు. ఒక 2 సంబంధాలు 3 సంబంధాలు వచ్చినాయి, ఆ తర్వాత ఏది సెట్ అవ్వట్లేదు అనుకుంటే సంథింగ్ లోపం ఉన్నట్టు ఇంట్లో ఖచ్చితంగా. తర్వాత కొన్నిసార్లు ఆల్మోస్ట్ లాస్ట్ మిడ్ దాకా వెళ్ళిపోతాం, ఒక అన్ని టాక్స్ అయిపోయి ఇంకా అయిపోయింది అన్న టైంలో కూడా రద్దు అవుతూ ఉంటాయి. కొన్ని ఏంటంటే మనకు ప్రపోజల్ వచ్చింది, డెసిషన్ మేకింగ్ చూద్దాం, నిర్ణయం తీసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. తర్వాత వివాదాలు, అభ్యాసం, మన ఇంట్లో ఒకళ్ళు ఒప్పుకోవచ్చు, ఇంకొకరు ఒప్పుకోవచ్చు, కుటుంబం మధ్యలో మొదల కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట. తర్వాత ఇప్పుడేముందిలే, చూద్దాంలే, చేద్దాంలే, ఇవన్నీ 5-6 రకాల సిమ్టమ్స్ మనకు ఖచ్చితంగా వస్తాయండి ఇంట్లో వాస్తు లోపం. మరి ఏమేమి ఉంచకూడదు అంటారు? అస్సలు నో అంటే నో. మనం ఏదైతే మనం ఆడుకునే ట్రాన్సాక్షన్స్ బ్లాక్, ఇదన్నీ ట్రాన్సాక్షన్స్ మనం మాట్లాడుకునేది. అంటే ఈ కార్యాలయాన్ని బ్లాక్ ఒకటి. ఫస్ట్ ఏంటంటే పగిలిపోయిన అద్దాలు అసలు ఉండకూడదండి. ఓకే, పగిలిపోయిన అద్దాలు ఉంటే మనకి ఏంటంటే ఆటోమేటిక్ బ్రేక్ అయినట్టే. సో రిలేషన్షిప్స్ కోసం కానీ, పెళ్ళిళ్ళ కోసం కానీ అవ్వట్లేదు అనుకుంటే ఫస్ట్ ఇవి అస్సలు ఉండకూడదు. ఎందుకంటే బ్రేక్ అయిన మిర్రర్స్ పాయింట్ నెంబర్ 1. తర్వాత ఫర్నిచర్ కొంతమంది బ్రేక్ అయ్యి ఉంటాయి, బ్రోకెన్ అయ్యి ఉంటాయి. అంటే పక్కన చిన్న కొంచెం పొయ్యో, కొంచెం పేడ్లా లేచో ఏయో ఉంటాయి, ఇలా చైర్కో పక్క ఒరిగిపోయో ఉంటాయి. అస్సలు ఉండకూడదు మన ఇంట్లో, ఎందుకంటే మనం ఎక్కువ వాడతాం కాబట్టి ఫర్నిచర్ని. ఆ తర్వాత ఇల్లు అంటే ముఖ్యంగా ఆగ్నేయంలో వంటగదిలో డార్క్నెస్ అసలు ఉండకూడదు. దీపం అన్న లైట్ అన్న వెలిగించాలంటే, పూర్వకాలంలో దీపం వెలిగించేవాళ్ళు నెయ్యితో కానీ, ఆ తర్వాత ఆముదంగా వెలిగించేవాళ్ళు, ఆ తర్వాత నువ్వులు 3 రకాలు వాడేవాళ్ళు. ఇప్పుడు మన దీపాలు దగ్గర అట్లీస్ట్ లైట్ అని వాడాలి. ఇప్పుడు దీపం వెలిగిస్తే ఇంకా వెళ్ళండి కొడ్డం, ఆవు నెయ్యితో దీపం వెలిగించి పెడితే అసలు దానంత మాత్రం ఇంకేం ఉండదు. కంటిన్యూస్ పాజిటివ్ వైబ్స్ అలా ఇల్లు అంతా సర్క్యులేషన్ అవుతా ఉంటాయి. లేదు కాబట్టి అట్లీస్ట్ లైట్ ఇప్పుడు ఉండాలన్నమాట, డార్క్నెస్ అసలు ఉండకూడదు. తర్వాత సౌత్ వెస్ట్ కార్నర్లో భారమైన వస్తువు ఉంచాలి, నైరుతి మూల. ఈ 5-6 పెట్టుకుంటే మనకి ఏంటంటే మనకి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు, మన పెళ్ళి అంటే ఒక సంబంధం కలుపుకున్నట్టే. ఇంట్లో కూడా సంబంధ బాంధాలు, భార్య భర్తకు కానీ, లేకపోతే పిల్లలకి తల్లిదండ్రుల పిల్లలకు కానీ, బ్రదర్స్ మధ్యలో కానీ, ఇవన్నీ సంబంధం బాగుండాలంటే ఈ 4 ఏదైతే ఉన్నాయి, ఈ 4 ఖచ్చితంగా మనం కేర్ తీసుకోగలిగితే, ఏది బ్రోకెన్ మిర్రర్స్ ఉండకూడదు, బ్రోకెన్ ఫర్నిచర్ ఉండకూడదు, తర్వాత డార్క్ రూమ్స్ అసలు ఉండకూడదు ఈ ఇల్లు అనేది. అందుకని మనం ఫస్ట్ సాయంకాలం ఫస్ట్ చేసిన దీపం వెలిగించాలన్నమాట. ఈ 4 చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ అవాయిడ్ చేస్తారు. రైట్ అండి.
థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.